ఆదికాండము 35వ అధ్యాయము. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్లి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్నవారందరితోనూ, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్ముని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనిడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకుత్తరమిచ్చి నేను వెళ్లిన మార్గమున నాకు తోడయుండున దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదరని చెప్పాను. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షం క్రింద వాటిని దాచిపెట్టెను. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. యాకోబును అతనితో ఉన్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షతమాయెను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటుకి ఎల్ బేతేలును పేరు పెట్టిరి. రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షం క్రింద పాతి పెట్టబడెను. దానికి అల్లోను బాకూత్ అని పేరు పెట్టబడెను. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతను ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. మరియు దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడును, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. నేను అబ్రహామునకు ఇస్సాకునకు ఇచ్చిన దేశము నీకిచ్చేదను, నీ తరువాత నీ సంతానముకు ఈ దేశము ఇచ్చేదనని అతనితో చెప్పాను. దేవుడు అతనితో మాట్లాడిన స్థలమునకు నుండి పరమునకు వెళ్ళెను. ఆయన తనతో మాట్లాడిన చోటు యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనెయు దాని మీద పోసెను. తనతో దేవుడు మాట్లాడిన చోటుకి యాకోబు బేతేలను పేరు పెట్టెను. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయిరి. ఎఫ్రతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమను ఎఫ్రతా మార్గమున పాతి పెట్టబడెను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము. ఇశ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దాల్ ఏదేరు కవతల తన గుడారం వేసెను. ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను. యాకోబు కుమారులు 12. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకారు, జెబూలూను వీరు లేయా కుమారులు. రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను. రాహేలు దాసేన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి, లేయా దాసేన జిల్ఫా కుమారులు గాదు, ఆషేరు వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు. అబ్రహామును ఇస్సాకును పరదేశులై ఉండిన మమ్రేలో కిర్యాతర్పాకు తన తండ్రి అయిన ఇస్సాకునద్దకు యాకోబు వచ్చెను. అదే హెబ్రోను. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏశావు, యాకోబులు అతని పాతిపెట్టిరి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.